అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. ఈ రోజు నేను సోరియాసిస్ స్కిన్ డిసీజ్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అంటే ఏంటి? యూజువల్లీ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ దేని వల్ల ఏ విధంగా మనకి ఎఫెక్ట్ అవుతుంది మన బాడీకి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అంటే ఏంటి? ఇదేంటంటే మనకి సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేసి అని అంటాము. సో బేసికల్గా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేసి అని అంటే కనుక మనకి మన బాడీలో లైక్ ఇమ్యూన్ సిస్టమ్ డిస్ఫంక్షన్ వల్ల అటాక్ అయిన దాన్నే మనం ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. అంటే కరెక్ట్ గా ఒక కాజ్ అనేది ఉండదు అన్నట్టు. సో దేని వల్లనైనా మనకి ట్రిగర్ అవ్వడానికి, అటాక్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో అందుకే మనం ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేసి అని అంటాము సోరియాసిస్ స్కిన్ డిసీజ్ ని. అండ్ యూజువల్లీ ఇది ఏంటంటే ఇది ఒక క్రానిక్ నాన్ ఇన్ఫ్లమేటరీ స్కిన్ డిజార్డర్ అని కూడా అంటూ ఉంటాము. బేసికల్ గా మనకి సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది ఎందుకు అటాక్ అవుతుంది అంటే కనుక మన బాడీలో 2 to 9 times ఆర్ 3 to 9 times మనకి నార్మల్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి డైలీ లైఫ్ లో. సో ఎప్పుడైతే ఈ నార్మల్ సెల్స్ రేంజ్ అనేది ఎపిడర్మల్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటి రేంజ్ అనేది మన బాడీలో ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది అటాక్ అవ్వడానికి ఛాన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇవి మనకి ఎన్ని రకాలుగా ఉంటాయి సోరియాసిస్ స్కిన్ డిసీజెస్ అంటే కనుక ఫస్ట్ వన్ వచ్చేసి ప్లేగ్ సోరియాసిస్, సెకండ్ వన్ వచ్చేసి గట్టెడ్ సోరియాసిస్, థర్డ్ వన్ వచ్చేసి ఇన్వర్స్ సోరియాసిస్, ఫోర్త్ వన్ వచ్చేసి ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి పస్టులర్ సోరియాసిస్. ఫస్ట్ ప్లేగ్ సోరియాసిస్ అంటే ఏంటి? ప్లేగ్ సోరియాసిస్ అనేది యూజువల్ గా మనకి ఇది ఏంటంటే మనకి మన స్కిన్ అనేది ఏవైతే ర్యాషెస్ అనేటివి మన స్కిన్ పైన అపియర్ అవుతాయో ఆ ర్యాషెస్ అనేటివి మనకి డ్రై అయిపోతూ ఉంటుంది, స్కేలీ లాగా ఉంటాయి మనకి. సో దాన్ని ప్లేగ్ సోరియాసిస్ అనేసి అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి గట్టెడ్ సోరియాసిస్. లిషన్ ఏదైతే ర్యాష్ అనేది ఉంటుందో అది మనకి 1.5 సెంటీమీటర్ డయామీటర్ లో మనకి ఈ ర్యాష్ అనేది కనిపిస్తూ ఉంటుంది. యూజువల్ గా ఇది గట్టెడ్ సోరియాసిస్ అనేది ఎక్కువగా మనం ఏంటంటే అడల్ట్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాం, మనకు కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్స్ సోరియాసిస్. యాక్సిలరీ రీజియన్ లో కానివ్వండి, నెక్స్ట్ చెస్ట్ బిలో రీజియన్ లో కానివ్వండి, థైస్ రీజియన్ లో కానివ్వండి, ఇటువంటి ఏరియాస్ లో మనకి ఎక్కువగా స్కిన్ ఫోల్డింగ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ మనకి ఇన్వర్స్ సోరియాసిస్ అనేది అటాక్ అవ్వడానికి ఛాన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్. మన బాడీ అంతా ఎక్కడైనా ప్యాచెస్ రావచ్చు. ఇది యూజువల్ గా మొత్తం బాడీ అంతా కూడా ఉంటుంది ప్యాచెస్ అనేటివి, హోల్ బాడీ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ మనకి స్కిన్ అనేది డ్రై అయిపోయి మనకి పొట్టులాగా పౌడరిష్ లాగా రాలిపోతూ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఎరిథ్రోడర్మల్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి మనకి పస్టులర్ సోరియాసిస్. మనకి ఏదైతే లిజన్ ఫామ్ అవుతూ ఉంటుందో ఆ లిజన్ చుట్టూ మనకి పస్ కంటెంట్ అనేది ఫిల్ అయి ఉంటుంది. దాన్ని మనం పస్టులర్ సోరియాసిస్ అనేసి అంటూ ఉంటాము. ఇన్ని టైప్స్ గా ఉంటాయి. స్కాల్ప్ సోరియాసిస్ అని చెప్పేసి, పామర్ ప్లాంటర్ సోరియాసిస్ అని కూడా చెప్పేసి అంటూ ఉంటాము. స్కాల్ప్ సోరియాసిస్ అంటే యూజువల్ గా మనకి ఏంటంటే తలలో వచ్చేదాన్ని మనము ఎక్కువగా తల నుంచి డాండ్రఫ్ లాగా రాలడం కానీ ఇటువంటివి చూస్తూ ఉంటాము. దాన్ని మనం స్కాల్ప్ సోరియాసిస్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి పామర్ ప్లాంటర్ సోరియాసిస్. ఇది అరిచేతులలో కానివ్వండి, పాదాలలో కనిపించేదాన్ని పామర్ ప్లాంటర్ సోరియాసిస్ అనేసి అని అంటాము. ఇవి ఇన్ని రకాలుగా ఉంటాయండి సోరియాసిస్ అనేది.